నమస్తే అండి అందరికీ. వాతావరణం చల్లగా ఉంది కదా, వేడివేడిగా పిజ్జా తినేద్దామా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, రండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓవెన్ యూస్ చేయకుండా, మైదా పిండి వాడకుండా మనం పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. దాని తర్వాత బేకింగ్ సోడా 1 స్పూన్, పంచదార 1 స్పూన్ వేసి అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం పిజ్జాలో వేయడానికి స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నంగా తరుక్కొని ఉంచుకోవాలి. మనం తయారు చేసుకున్న బ్యాటర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతో గోధుమ పిండి తీసుకుని మళ్ళీ మనం చపాతీ పిండి కలుపుతున్నట్టు గట్టిగా కాకుండా గులాబ్ జామ్ చేస్తాం కదా, ఎలా పిండి మృదుగా కలుపుతామో అలా మెత్తగా పిండి కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీలా చేత్తోనే ఒత్తుకుని చపాతీ చివర అంచు గోడుగా ఉండేట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ అమూల్ బటర్ ఉంటుంది కదా, ఆ బటర్ వేసి స్ప్రెడ్ చేసుకుని మనం తయారు చేసుకున్న చపాతీని బేక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక 1 or 2 minutes. దాని తర్వాత స్లైసెస్ వేసుకుని ఉల్లిపాయలు, సన్నంగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్తో మోజరెల్లా చీజ్ వేసుకుని గార్నిష్ చేసుకుని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. దాని తర్వాత వీటన్నిటికంటే ముందు పిజ్జా సాస్ వేసుకుని అప్లై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ వెజ్ పిజ్జా. రండి రుచి ఎలా ఉందో చూసేద్దాం. చూసారా, మొత్తం చీజ్ అంతా బేక్ అయ్యి పైకి స్వీట్ కార్న్, ఆనియన్, చిల్లీతో చూడటానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.